వైద్యం కోసం రావడం విశేషంగా చెప్పుకోవాలి. వైద్యుల హస్తవాసి, అడ్వాన్స్ టెక్నాలజీ మరియు నమ్మకం అండ్ రోజు రోజుకి వైద్యులు అందిస్తున్నటువంటి అత్యాధునిక సేవలు. 1200కు పైగా వైద్యులు, 1 కోటి మందికి పైగా వైద్యం తీసుకున్నటువంటి పేషెంట్స్, ప్రత్యక్షంగా 14,000 మంది సిబ్బందికి ఉపాధి, పరోక్షంగా ఒక 10,000కు పైగా జనాభా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి క్షణము. మరియు మెడికల్ టీం కూడా అధునాతనమైన అంశాలతోటి అతిపెద్ద ఆధునిక టెక్నాలజీని వాడుతూ ఎంతోమంది నమ్మకాన్ని చూరగొంటున్నటువంటి సంస్థ మెడికవర్ హాస్పిటల్స్. భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్గా గుర్తింపు పొందడమే కాకుండా మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు కాకతీయ రాజధాని నగరం వరంగల్ నగర వాసుల కోసం తమ సేవల్ని విస్తరించింది. వరంగల్ నగరంలో భారీ స్థాయిలో 300 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మెడికవర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి విచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు మీద సాగల ధైర్యం వీడు దుంగదొరల వచ్చేసారా ఎక్కడున్నారు? శిలాఫలకాన్ని ప్రారంభోత్సవం చేసిన వెంటనే జ్యోతి ప్రజ్వలన, అలాగే లోపల ఉన్నటువంటి వివిధ విభాగాల్ని సందర్శించి ఈ వేదిక మీదకి రానున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి. ఎమర్జెన్సీ వార్డ్ని పరిశీలిస్తున్నారు. అలాగే శ్రీమతి కొండా సురేఖ గారు ప్రారంభోత్సవం చేయనున్నారు ఎమర్జెన్సీ వార్డ్ని. రేడియాలజీ విభాగాన్ని శ్రీమతి సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్, వారు ప్రారంభోత్సవం చేయనున్నారు. రేవంత్ రెడ్డి అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను
మరి ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ శాఖను ప్రారంభించుకున్నాం. విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలకై మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మెడికవర్ హాస్పిటల్స్ పక్షాన సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వాగతం సుస్వాగతం. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. శ్రీ పొనుగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్. శ్రీ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్. శ్రీమతి సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. శ్రీమతి సుధారాణి గారు, ఆనరబుల్ మేయర్ ఆఫ్ వరంగల్, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ కడియం కావ్య గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరంగల్. శ్రీ బలరాం నాయక్ గారు, శాసనసభ మాత్యులు మహబూబాబాద్. అలాగే రాజేందర్ రెడ్డి గారు, శ్రీ కడియం శ్రీహరి గారు, మాధవరెడ్డి గారు, శ్రీ కేఆర్ నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, రామచందర్ నాయక్ గారు, మామిడాల యశస్విని గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, డాక్టర్ మురళీ నాయక్ బుకియా గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ బండా ప్రకాష్ గారు, బసవరాజు సారయ్య గారు, తీన్మార్ మల్లన్న గారు స్వాగతం పలుకుతూ, డాక్టర్ అనిల్ కృష్ణ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, పుష్పగుచ్చాన్ని ముఖ్యమంత్రి గారికి అందించి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. డాక్టర్ శరత్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, వారు మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, ఇతర మంత్రులకి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ గారు కూడా పుష్పగుచ్చాల్ని మంత్రివర్యులకు అందించి స్వాగతం పలుకుతారు. డాక్టర్ ఏఆర్ కృష్ణప్రసాద్ గారు, డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, వారిని కూడా పుష్పగుచ్చాన్ని అందించి మంత్రివర్యులకి స్వాగతం పలకవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అధునాతన వైద్య విధానాల వరప్రదాయిని, వరంగల్ ప్రాంత ప్రజల ఆరోగ్యదాయిని మెడికవర్. మహాలక్ష్మితో విద్యుత్ కాంతులు. ఇటువంటి అధునాతన వైద్య సదుపాయాల ఆరోగ్య లక్ష్మితో ఆరోగ్య కాంతులు. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విద్య, వైద్యం, మహిళల కోసం ఎప్పుడూ ముందుంటారు. మాటలు కాదు, చేతలు చేసి చూపించే ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. పన్నెండు దేశాల్లో 35,000కి పైగా సిబ్బంది. తెలంగాణతో ప్రస్థానం మొదలుపెట్టిన మెడికవర్ హాస్పిటల్స్ ఇటు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లోని కాక ఇప్పుడు వరంగల్లో కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్నాం. ఎన్నో రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా విస్తీర్ణం చేస్తున్నారు బ్రాంచులు. 1200కి పైగా వైద్యులు, 1 కోటి మంది పేషెంట్స్ వైద్యం అందుకున్నారు. ప్రత్యక్షంగా 14,000 మంది సిబ్బంది, పరోక్షంగా 10,000 మంది ఉపాధి పొందుతున్నారు. అంతర్జాతీయంగా ఎంతోమంది పేషెంట్స్ కూడా వైద్య సేవల్ని అందుకుంటూ మెడికల్ టూరిజంకి కూడా మెడికవర్ హాస్పిటల్స్ దోహదపడుతోంది అని విశేషంగా చెప్పుకోవాలి. మామూలుగా బయట దేశాలకు వెళ్ళి మన డాక్టర్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది డాక్టర్ శరత్ రెడ్డి గారు, ప్రఖ్యాత డాక్టర్, వారు జపాన్ వెళ్ళి అక్కడ డాక్టర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం అందరం చెప్పుకోవాలి. మనందరి గట్టిగా చప్పట్ల మధ్య అతిపెద్ద, అత్యాధునిక, నిష్ణాతులైన వైద్యులు మెడికవర్ సొంతం అని చాలా గర్వంగా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. అలాగే శరీరం జర్జరీభూతం వ్యాధిగ్రస్తం కళేవరం, ఔషధం జహనవీతోయం, వైద్యో నారాయణో హరి అని ఆది శంకరాచార్యులు గారు అన్న మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరుగైన వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని అందించే వైద్యులు సాక్షాత్తు నారాయణ స్వరూపులు అంటారు. మెడికవర్ సొంతం, అత్యాధునిక వైద్య సిబ్బంది అని చాలా గర్వంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈరోజు
ఈ ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా గౌరవనీయులు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, everyone. It's a great honor. ఈరోజు మెడికవర్ 23rd హాస్పిటల్ మన వరంగల్ నగరంలో మన ప్రియతమ నాయకుడు మన గౌరవులైన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిచే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా ఈ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన మన హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, శ్రీ కొండా సురేఖ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్, శ్రీమతి అనసూయ సీతక్క గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారు, హానరబుల్ అడ్వైజర్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ గుండు సుధారాణి గారు, హానరబుల్ మేయర్ ఆఫ్ వరంగల్, శ్రీమతి డాక్టర్ కడియం కావ్య గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరంగల్, శ్రీ పొరిక బలరాం నాయక్ గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మహబూబాబాద్, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ వరంగల్ వెస్ట్, శ్రీ కడియం శ్రీహరి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ స్టేషన్ గన్పూర్, శ్రీ కేఆర్ నాగరాజు గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ వర్ధన్నపేట్, శ్రీ దొంతు మాధవరెడ్డి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ నర్సంపేట్, శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ పర్కాల్, శ్రీ జతోట్ రామచంద్ర నాయక్ గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ దోర్నకల్, శ్రీమతి మామిడాల యశస్విని గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ పాల్కుర్తి, శ్రీ గండ్రా సత్యనారాయణరావు గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ భూపాలపల్లి, అండ్ శ్రీ డాక్టర్ మురళీ నాయక్ బుక్యా గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ మహబూబాబాద్, శ్రీ డాక్టర్ బండా ప్రకాష్ గారు, హానరబుల్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, శ్రీ బసవరాజ్ సారే గారు, హానరబుల్ ఎమ్మెల్సీ. ఈరోజు మెడికవర్ గ్రూప్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డే అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ పొలిటీషియన్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిచే ఈ హాస్పిటల్ ప్రారంభమవడం చాలా ఆనందంగా ఉన్నది. నేను పర్సనల్గా రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ని, నాలాగా మీ అందరూ కూడా ఫ్యాన్ అయి ఉంటారు. లాస్ట్ 7-8 ఇయర్స్ ఆయన పొలిటికల్ జర్నీని ఫాలో అవుతున్న నేను చాలాసార్లు చాలా సందర్భాలుగా ఆయన చూసి ఏంటి ఇంత కష్టం ఎందుకు తీసుకుంటున్నారు ఈయన, ఈ హ్యాడ్ ఎ ఈజీ పాత్, కానీ ఒక గోల్ ఒక అచీవ్మెంట్ కోసం ఈ 8 ఇయర్స్ నిలబడితే ఈరోజు మన సీఎంగా మనకి ముందు వచ్చారు. ఆయన మనకి ఆల్ యూత్కి, ఎంటర్ప్రినర్స్కి, పొలిటీషియన్స్కి, బిజినెస్ మెన్కి ఒక ఐకాన్ అని చెప్పాలి. మనందరికీ చాలా కష్టాలు రావచ్చు, కానీ ఆ అచీవ్మెంట్ గోల్ అనేది మనకి ఉంటే మనం రేవంత్ రెడ్డి గారి లాగా కాకపోయినా మన ఓన్ గోల్స్ అచీవ్ చేసేదానికి అది సాధ్యమవుతుంది. ఇదే కాకుండా 2015లో నలుగురితో స్టార్ట్ అయిన ఈ మెడికవర్ ప్రస్థానం నేను, నా ప్రియమిత్రుడు డాక్టర్ శరత్, హరికృష్ణ అండ్ డాక్టర్ కృష్ణప్రసాద్ ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్గా స్టార్ట్ అయిన మా జర్నీ ఈ 9 సంవత్సరాల్లో 23 హాస్పిటల్స్, 4 రాష్ట్రాల్లో మల్టీ డిసిప్లినరీ హెల్త్ కేర్ అచీవ్ చేస్తూ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ బై పీపుల్గా ఎదిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నలుగురితో స్టార్ట్ అయిన మేము ఈరోజు 13,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చేకూరుస్తున్నాము. ఈ ప్రస్థానం మనది హైదరాబాద్, తెలంగాణ నుంచే స్టార్ట్ అయింది. మీ అందరి సపోర్ట్తో, సహకారంతో
ఇది ఇంకా వేరే బ్రాంచెస్కి ఇంకా రూరల్ పాపులేషన్లోకి తీసుకెళ్లాలని మా ప్రయత్నం కంటిన్యూ చేస్తాము. అదే కాకుండా మన విజనరీ సీఎం గారు ఈ మధ్య ఒక ఈవెంట్లో మెడికల్ టూరిజం గురించి మాట్లాడారు. మేము మెడికల్ టూరిజంలో మేము ఒక బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ మన హైదరాబాద్ నగరంలో. సో గవర్నమెంట్తో మేము ఏమైనా అసోసియేటెడ్ చేయగలిగిన అవకాశం మాకు కానిస్తే మేము హానరబుల్ చీఫ్ మినిస్టర్తో కానీ హానరబుల్ మన హెల్త్ మినిస్టర్తో కానీ కలిసి పనిచేస్తాం. హెల్త్ టూరిజమే కాదు, అల్టిమేట్ రూరలెస్ట్ విలేజ్ వరకు మేము హెల్త్ కేర్ నీడ్స్కి ఏదైనా సపోర్ట్ చేసేదానికి గవర్నమెంట్తో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా టైం తీసుకొని చాలా ఎనర్జీ తీసుకొని మనందరికీ తెలుసు లాస్ట్ 1 వీక్ నుంచి కంప్లీట్ బిజీగా ఉండి ఈరోజు మన ఈ ఈవెంట్కి వచ్చేదానికి ఇంత ఈ ఎన్విరాన్మెంట్లో వర్షంలో వచ్చి గ్రేస్ చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మేమే కాంగ్రెస్ పార్టీలో మెడికవర్ హాస్పిటల్ విలీనం అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది. అంతా హేమీ పొలిటీషియన్స్ అందరు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మన సీతక్క గారు, అండ్ యంగెస్ట్ పార్లమెంటేరియన్ కావే గారు అండ్ కడియం శ్రీహరి గారు, వీళ్ళంతా ఇంత సీజన్డ్ పాలిటీషియన్స్ ఎంతో సేవ చేసి ఈ కార్యక్రమం అందజేశారంటే ఈ హాస్పిటల్ డెఫినెట్గా ఈ వరంగల్ నగర పట్టణానికి ఈ చుట్టూ ఉన్న రూరల్ పాపులేషన్కి ఎంతో సేవ చేసి మోస్ట్ సక్సెస్ఫుల్ హాస్పిటల్గా ఎదుగుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.